కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల ప్రకారం 6 గ్యారెంటీలను ఎలా అమలు చేస్తారో చెప్పాలని మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రశ్నించారు. 6 గ్యారెంటీలపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలో మున్సిపాలిటీలను అభివృద్ధి చేసిన ఘనత తమదేనని, మున్సిపాలిటీలలో ఫిర్యాదిగూడ అవార్డులలో నెంబర్ 1 గా నిలిపిన ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని మల్లారెడ్డి అన్నారు. నేను యాదుండే ఇట్లా వాళ్ళు గెలిచిన వాళ్ళకి తిరుగుతున్నారు, ఓడిపోయినాడు దాని చేసుకుంటా అంటే దాని దేనికోసం వాళ్ళే ఎమ్మెల్యే ప్రభుత్వం వచ్చింది తప్పులేదు. ప్రభుత్వం వచ్చినప్పుడు ఎట్లా చేయాలి? మీరు ఓడిపోయింది, మీరు ఘోరంగా ఓడిపోయి కూడా పోయి ఎవడైతే నీ అంతు చూస్తా, నీ 3 తారీఖు నీ పగ చూస్తా, పోయి 3 తారీఖు అయిపోయింది, మీరు ఓడిపోయారు. దాని తర్వాత కూడా ప్రతాప్ సింగ్ గారు పేద మహిళలు ఇల్లు కూడా కొట్టుకున్నారు. ఎవరికైతే వాటి ఓటు వేయలేదో వాళ్ళని కులగొడతా ఉన్నారు, దౌర్జన్యం చేస్తున్నారు. మా బుచ్చి యాదవ్ హాస్పిటల్ని పట్టుకొని నీ అంతు చూస్తామంటున్నారు, నీ అవిశ్వాసం పెడతామంటున్నారు. మా 10 మున్సిపాలిటీలో వాళ్ళకు వీళ్ళకు మా పార్టీలో పట్టణాల వాళ్ళకంతా నేర్పించి ఆ చైర్మన్ మీద అవిశ్వాసం పెట్టు, ఈ మేయర్ మీద అవిశ్వాసం పెట్టు, జవహర్ నగర్లో కానీ, దమ్మాయిగూడెంలో కానీ, గట్కేసర్లో కానీ సుధీర్ రెడ్డి వజ్రేష్ యాదవ్ గవర్నమెంట్ వస్తే పేదలను ఆదుకోవాలి. నేను